నమస్తే అండి. ఈరోజు అయితే మనం గార్డెన్లోకి వచ్చాం కదా. గార్డెన్లో అయితే బీరకాయలు అయితే ఉన్నాయి, ముదిరిపోతున్నాయి. మనం అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు కనపడుతున్నాయా? బీరకాయలు అయితే పైన ఉన్నాయి. ఇదంతా ఇలా ఆకాశం అంతా మబ్బుగా ఉంది, గురించి కొంచెం చీకటిగా ఉంటుంది. మన పాద బాగేసింది. నేనైతే ఒక టబ్లో పెట్టానండి, బ్లాక్ టబ్లో. అంటే నేను పెట్టలేదు, దానికి అదే మనం అన్నీ వేస్తూ ఉంటాం కదా, కిచెన్ వేస్టేజ్లోని వచ్చింది ఒక విత్తనం. అయితే అది దానికి పాకి ఇలా మట్టికి అయ్యింది. కానీ చాలా పెద్ద పెద్ద కాయలు ఇస్తుందండి ఇదే మట్టికి. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే, మనము పెట్టే మొక్కల కన్నా పెట్టలేని మొక్కల్లో ఆనందం చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇగోండి, మీకు కనపడుతుందా? కాయలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిన మా కాయలు మట్టికి హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. ఎక్కడెక్కడో ఉన్నాయి మోన్న చిక్కుడుకాయలు, చూసారా ముదిరిపోయి. ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. చిక్కుడుకాయలు కూడా చూసారా చాలా పచ్చగా ఉన్నాయి. అలాగే బీరకాయలు ఉన్నాయి, చూసారు పైన, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఈరోజు. చిక్కుడుకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి అంటున్నాను కదా. చూసారా పాద అయితే చాలా పాకేసింది. ఈ వెయిట్కి తెగిపోద్దని నేను ఇలాగ ఇట్టాను, సాగిపోతుందని. చాలా పెద్ద కాయలు వచ్చినాయి. చూసారా పాద ఎక్కడికో పాకుపోయింది. దీన్ని ఇప్పుడు మనం మట్టికి హార్వెస్ట్ చేసేసుకో. బీరకాయలు అయితే కోసేద్దామండి. చూసారా ఇంకా కాయలు చాలా ఉన్నాయి. అలాగే దొండకాయలు ఉన్నాయి, కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు కూడా మనం కోసేద్దాం. ఇక్కడ పైన ఉన్నాయి, మబ్బుగా ఉన్న వల్ల మనకైతే కనపడతలేదు. ఇవి కూడా గుత్తు గుత్తులుగానే కాసేసినాయి చిక్కుడుకాయలు. చూసారా ఇవి కూడా మనం కోసేద్దాం. ఇప్పుడు ముందర మనం బీరకాయలు కోసాక అప్పుడు మనం చిక్కుడుకాయలు కోద్దాం. ఒకసారి నేను బీరకాయ కోసినైనా మా బాబుని అయితే కోయమంటున్నానండి, ఎందుకంటే చాలా పైకి ఉంది ఇది పాలు మట్టికి. దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం. బీరకాయ అయితే కోసేస్తున్నాడు బాబు, చాలా పైకి ఉంది. చూసారా ఎంత పెద్ద కాయ అండి, నిజంగా చాలా పెద్ద కాయ కాసింది. చాలా 1/2 కేజీ ఉంటుందండి. అంత పెద్ద పెద్ద కాయలు దిగినాయి మన గార్డెన్లో. ఇంకోటి ఉంది, అది కూడా కోసేద్దాం. ఉన్నాయి. బాబు అయితే అందుతలేదు, మాకైతే చైర్ వేసుకుని కోతున్నాడు. కోసేమంటున్నాను. ఒకటి అయితే నేను పెద్ద కాయ ఉంది, అది విత్తనాలకైతే ఉంచేద్దాం, చాలా పెద్ద సైజు కాబట్టి. ఆకులు మూలన ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు. కోస్తాడు బాబు అయితే. అది ఇంకా కొద్దిగా చిన్నగా ఉంది. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా కోసుకోవచ్చండి. చిక్కుడుకాయలు చూడు పైన ఉన్నాయండి, మనకి లోపలికంటూ ఎక్కేసినాయి పోదు, మనకేమి అందవు. చాలా పైన ఉన్నాయి. అలాగే గుత్తు గుత్తులుగా కూడా మీకు కనపడుతున్నాయి, ఎక్కడో ఉన్నాయి. కెమెరా దూరంగా ఎట్టి చూపించాల్సి వస్తుంది మీకు, చాలా మూలుకున్నాయి. మనం కోసేద్దాం. ఇవి కూడా చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఈరోజు. రేపు కర్రీకి అయితే ఉంటాయి కదా. ఇవి అయితే మాకు కొంచెం తెలిసిన వాళ్ళకి అయితే నేను ఈ బీరకాయలు అయితే ఇస్తాను. లోపలికి ఉన్నాయి చిక్కుడుకాయలు అయితే గుత్తులు కోసేద్దాం. ఎక్కడికో పై కంటూ ఉన్నాయండి, అసలు నిజంగానే ఎక్కడెక్కడో ఉంటున్నాయి, ఈ మూలకంటూ ఉంటున్నాయి. మనం నెతుక్కోవాల్సి వస్తుంది, దాక్కుంటున్నాయి. ఈ చిక్కుడుకాయలు కూడా దాక్కుంటున్నాయి. బాబు అయితే పైకి కోసేస్తున్నాం. కాయలు ముదిరిపోయినాయి, కాయలన్నీ ముదిరిపోయినాయి. కోసేద్దాం మనం. ఇంకా మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టుకి చేయకుండా అస్సలు మర్చిపోకండి. ఇలాంటి గార్డెన్ వీడియోలు ఇంకా మీకు ముందుకు మంచి మంచి పెడుతూ ఉంటానండి. నన్ను కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి మన ఇంట్లో ఇలా పెట్టుకుంటే పాదులన్నీ చాలా బాగుంటుంది. కనపడకుండా వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారు, కనపడకుండా చేసినా చాలా కష్టపడి చేస్తున్నాను. మీ ఒక్క లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అసలు మర్చిపోవద్దండి. ఈ పాదులోనే బ్లూ కలర్ చుక్కుడు కూడా నేను పెట్టానండి. ఇదిగోండి బ్లూ కలర్ చుక్కుడు, అవి పైన ఉన్నాయి. అవి కూడా కోస్తున్నాడు బాబు అయితే. అవి బాగా పైకి పెట్టినానికి దీంట్లో బొబ్బరికాయలు కూడా పెట్టాను నేను. బొబ్బరి కూడా చాలా పెద్దగా వచ్చినాయి. అవి కూడా మనకి త్వరలో అన్నీ పెడతా ఉంటాను. మా ఛానల్ కొంచెం ఫాలో అవుతూ ఉండండి. చూసారండి ఎంత పెద్ద పాదు కింద పాడేసిందో. మనం సంసారం ముందు పాదాలను బ్లూ కలర్ చిక్కుడుకాయలు కూడా వచ్చేసింది. అవి కూడా పోసేస్తున్నాడు. చూసారా ఇవాళ మన హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నిజంగా బీరకాయలు చూసారా ఎంత పెద్ద పెద్ద బీరకాయలు, మినిమం 3 కేజీల పైన వస్తుందండి బీరకాయలు అయితే. అదే
చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, చిక్కుడుకాయలు కూడా పావు కేజీ పైన వచ్చింది. అలాగే ఒక ఎండిపోయిన కాయ ఒకటి ఉంది, బీరకాయ కోసాడు. ఇలాంటివి చూపిస్తాం. మా ఛానల్ ఫాలో అవుతుంది. నా వీడియో నచ్చినా, నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా మంచి వీడియోలు పెడుతుంది మీ అనురాధ. బాయ్ అండి. ఎంత బాగా కలర్ వచ్చింది, ఓ బొబ్బరికాయ కూడా వచ్చిందండి. సరే బాయ్ అండి.